ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ద్వారకా తిరుమలేశుని నిన్ననే మేము దర్శించుకున్నాము. నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. వీరే ధర్మప్పారావు గారు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అప్పారాయ వంశమున 14వ తరం వారు. ధర్మ అప్పారావు గారని విఖ్యాతి వహించిన వీరి పేరు వెంకట నరసింహ అప్పారావు గారు. ద్వారకా తిరుమల ఆలయ గోపురంతో పాటు మరెన్నో ఆలయాలను నిర్మించి మరెన్నో దాన ధర్మాలు చేసినందుకు వీరికి ధర్మప్పారావు గారని బిరుదు వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్నది కళ్యాణ మండపం. ధర్మప్పారావు గారి పేరుపైనే ధర్మప్పారాయ నిలయాన్ని నిర్మించారు. ఆ భవనానికి వీరి పేరే పెట్టారు. రూమ్ చెక్ ఇన్ అయినప్పుడు వాళ్ళు క్యాష్ ఎక్స్ట్రా 1000 రూపీస్ డిపాజిట్ పెట్టుకుంటారని చెప్పాను కదా. ఇప్పుడు మేము వెకేట్ చేస్తున్నాం కాబట్టి మా డిపాజిట్ మేము వెనక్కి తీసుకుంటున్నాము. ఈ భవనం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ద్వారకా తిరుమల ఆలయ క్షేత్రపాలకులైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించడానికి ఇప్పుడు వెళ్తున్నాము. ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, చుట్టూ పచ్చని చెట్లు, కొండపైన ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో. ఈ ఆలయానికి రావడానికి కాటేజెస్ నుండి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. ఇట్లా స్ట్రైట్గా వస్తే శేషాకృతిలో ఉన్న కొండపై ఒకవైపు శివాలయం, మరోవైపు టెంపుల్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఒకే కొండపై ఉండడం మరో విశేషం. ఎంతో పురాతనమైన ఆలయం ఇది. ద్వారకా తిరుమల వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వాళ్ళు తప్పకుండా ఈ క్షేత్ర పాలకులైన బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించాలని అంటారు. ఈ ఆలయంలో నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. చెప్తావా? చెప్పు. ఈరోజు మేము గుడికి వచ్చాము. మేము ఈరోజు విజయవాడకు వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఈ గుడి స్టాప్ అయ్యాము. దర్శించుకోండి. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభానికి నమస్కరించుకొని లోపలికి వెళ్తాము. చుట్టూ చూస్తున్నారు కదా, ఎంత బాగా పూలతో డెకరేట్ చేశారు. ఆలయం లోపల కెమెరా అలౌ లేదండి, అందుకే ఆలయం లోపల నేను చూపించలేకపోతున్నాను. చుట్టూ చూడండి ఈ ఆలయం ఎలా ఉంటుందో. ఈ ఆలయం లోపల వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉప ఆలయాలున్నాయి. ఈ ద్వారకా తిరుమల క్షేత్రపాలకులైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు గర్భాలయంలో ఉంటారు. ఇక్కడున్న ఉసిరి చెట్టు కింద భక్తులు దీపారాధన చేస్తారు. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే గోశాల కూడా ఉంటుంది. సకల దేవతా స్వరూపమైన గోవుకు ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఏమైనా మనీ డొనేట్ చేయాలన్నా చేయవచ్చు. ఈరోజు మా ట్రిప్ డే 4. ఈరోజు ఇక మేము ఇంటికి వెళ్ళిపోతాము. నా వీడియో ఫస్ట్ టైం చూసే వారి కోసం మేము ఏ ఏ ప్రదేశాలు చూసుకుంటూ ఇక్కడికి వచ్చానో చెప్తాను. డే 1 హైదరాబాద్ నుండి 223 కిలోమీటర్లు ప్రయాణం చేసి కుస్మంచిలో బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నాం. శివాలయం నుండి 173 కిలోమీటర్లు ప్రయాణం చేసి పర్ణశాలకి వెళ్ళాం. పర్ణశాల నుండి 37 కిలోమీటర్లు ప్రయాణం చేసి భద్రాచలానికి వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడే హాల్ట్ అయ్యాం. డే 2 భద్రాచలం నుండి 72 కిలోమీటర్లు ప్రయాణం చేసి పోచవరం బోటింగ్ పాయింట్కి వెళ్ళి పాపికొండలను చూసి మళ్ళీ తిరిగి భద్రాచలానికి వచ్చి అక్కడ మళ్ళీ నైట్ హాల్ట్ ఉన్నాం. డే 3 భద్రాచలం నుండి 83 కిలోమీటర్స్ ప్రయాణం చేసి పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. అక్కడి నుండి మారేడుమిల్లికి వచ్చాం. మారేడుమిల్లి నుండి 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి ద్వారకా తిరుమలకి వచ్చి ఇక్కడ నైట్ హాల్ట్ ఉన్నాం. నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయండి. ఏ ఏ ప్లేస్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ మేము ట్రావెల్ చేశామన్నది.
ఏ ప్లేస్లో మేము ఎలా టైం స్పెండ్ చేశామన్నది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. నా ప్రీవియస్ వీడియో చూస్తే ఆ వీడియోస్ మీరు తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. తిరుపతిలో ఎలాంటి సౌకర్యాలు ఎలా అయితే మనకు అనిపిస్తుందో ఆ ఎన్విరాన్మెంట్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ద్వారకా తిరుమలలో కూడా తిరుమల తిరుపతికి వెళ్ళలేని వారు ఇక్కడ తమ మొక్కులను తీర్చుకోవచ్చు. శేషాకృతి పర్వతంపై ఉన్న దివ్య క్షేత్రమే ఇది. సుదర్శన క్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. 17వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో దక్షిణ దిశగా గర్భాలయ ముఖద్వారం కలిగిన ఏకైక దేవాలయం ద్వారకా తిరుమల. గర్భాలయంలో 2 మూర్తులు ఉన్నందుకు ఈ ఆలయం ద్విమూర్తి క్షేత్రం అయింది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేసినందున ఆ మునికి దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామి దక్షిణాభిముఖుడై ఉన్నారు ఈ ఆలయం లోపల. చిరునవ్వుగల ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం మాత్రమే ఈ స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచే కోరిన కోర్కెలని సత్వరం నెరవేర్చే బంగారు తండ్రి వెంకటేశ్వరుడు. ప్రస్తుతం భక్తులు దర్శించుకుంటున్న ఈ ఆలయం 17వ శతాబ్దంలో నిర్మితమైనదిగా చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కాలంలో ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఎత్తైన ప్రాకారాలతో గాలి గోపురాలతో అలనాటి వైభవానికి ఈ ఆలయం అద్దం పడుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే అన్నమాచార్యుల ఎత్తైన విగ్రహంతో పాటు గరుడస్వామి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకమైన ఆలయాలలో అలివేలు మంగతాయారు, గోదాదేవి అమ్మవార్లు దర్శనమిస్తారు. ఈ క్షేత్రానికి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు క్షేత్రపాలకుడిగా పూజలందుకుంటారు. ఆలయ ప్రాంగణంలోనే ఉప ఆలయాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడికి సమీపంలోనే సుదర్శన పుష్కరిణి ఉంది. క్షీరాబ్ది ద్వాదశి రోజున స్వామివారికి ఈ పుష్కరిణిలో తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. తిరుమల వెళ్ళి మొక్కులు చెల్లించలేని వారు ఇక్కడ చెల్లించడం వలన అదే ఫలితం లభిస్తుందని అంటారు. ఇక ఇక్కడ మొక్కుకుంటే మాత్రం ఆ మొక్కులను ఇక్కడే చెల్లించాలని చెబుతారు. ఆలయ కమాన్ దగ్గర గరుడస్వామి స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఈ స్వామి స్టాచ్యూ పక్కలేనికి వెళ్ళాలి. ఎదురుగా కనిపిస్తున్న కమాన్ లోపలికి వెళ్తే ద్వారకా తిరుమల ఆలయానికి వెళ్తాం. ఇలా లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్కి తిరిగి వెళ్తే స్వామివారి పాదాలని దర్శించవచ్చు. ఇలా రావాలి. ఇది బస్ రూట్ కాబట్టి ఈ ఆలయం దగ్గర పార్కింగ్ సౌకర్యం లేదు. కార్స్ పార్క్ చేసుకోవడానికి లేదు. అన్ని షాప్స్, చిన్న చిన్న షాప్స్ కూడా పెడుతుంటారు కాబట్టి కార్ కొంచెం దూరంలోనే ఆపేసుకొని నడుచుకుంటూ రావాలి. స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో దర్శనం ఇవ్వటం వలన వైశాఖ మాసంలోనూ, స్వామివారి పూర్తి మూర్తి ప్రతిష్ఠ చేసిన ఆశ్వయుజ మాసంలోనూ 2 సార్లు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. విశేషమైన పర్వదినాలలో ప్రత్యేకమైన సేవలను, ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ధనుర్మాసంలో జరిగే గోదాదేవి కళ్యాణోత్సవం చూడడానికి 2 కళ్ళు చాలవు. కొత్త దంపతులు ద్వారకా తిరుమలను ఎక్కువగా దర్శించుకుంటారు. తమ వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగడం కోసం స్వామివారిని, అమ్మవార్లను సేవించి అనుగ్రహాన్ని పొందుతుంటారు. ఈ క్షేత్ర పరిసర ప్రాంతాల్లోనే మరికొన్ని ఆలయాలు, తీర్థాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వాటి దర్శనానికి వెళ్ళడానికి సౌకర్యాలు కూడా ఉన్నాయి. మిగతా ఆలయాలను కూడా దర్శించుకుంటూ ఉంటారు భక్తులు. ఆధ్యాత్మిక వైభవం, చారిత్రక నేపథ్యం కలిగిన ఈ క్షేత్ర దర్శనం మనసుకు ఆనందానుభూతులను కలిగిస్తుంది. ఇక్కడే స్వామివారి పాదాలుంటాయి. కొండపైకి మెట్ల ద్వారా వెళ్ళాలనుకునేవారు ఈ మార్గం ద్వారా వెళ్తారు. పూర్వం ఈ ప్రదేశంలో ద్వారక మహర్షి తపస్సు చేసి స్వామివారి సాక్షాత్కారాన్ని పొందారట. స్వామివారి పాదుకలను తాను ఎప్పటికీ పూజించే భాగ్యాన్ని ఇవ్వవలసిందిగా కోరడంతో స్వామి తన పాదాలను అర్చించే భాగ్యాన్ని ద్వారక మహర్షికి ఇచ్చారట. అందువలన గర్భాలయంలో స్వామి పాదుకలు పుట్టలో ఉంటాయి. మిగతా భాగం మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కాలంలో శేషాద్రి కొండపై గల ఈ క్షేత్రాన్ని దర్శించిన రామానుజాచార్యుల వారు స్వామివారు పాదుకలను దర్శించే భాగ్యం భక్తులకు కల్పించడం కోసం స్వయంభూ మూర్తి వెనుక మరో నిలువెత్తు మూర్తిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి గర్భాలయంలో 2 మూలమూర్తులు భక్తులకు దర్శనమిస్తున్నాయి. స్వామివారి మూలమూర్తి పుట్టలో ఉండటం వలన అభిషేకాలు చేయరు.
దర్శన మాత్రం చేతనే స్వామివారు సకల శుభాలను అనుగ్రహిస్తారని భక్తులు విశ్వసిస్తారు. స్వామివారి పాదాలకు ఎదురుగా ఉన్న ఈ మండపంలో భక్తులు సేద తీరుతుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్యార్జిత కళ్యాణము, ఆర్జిత బ్రహ్మోత్సవము, అష్టోత్తరము మరియు సుప్రభాత సేవా టికెట్స్ పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే లభిస్తాయి. తిరుమల తిరుపతి లాగానే ఇక్కడ కూడా ఉచిత బస్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ స్వామివారి పాదాలను దర్శించాక ఇక్కడి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ కుంకుళ్ళమ్మ ఆలయానికైతే వచ్చేశాం. కుంకుళ్ళమ్మ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలు అని అంటారు. ద్వారకా తిరుమల వచ్చి స్వామివారిని దర్శించిన వారు తప్పక కుంకుళ్ళమ్మ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలి అని అంటారు. లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మవారు కుంకుడుకాయ చెట్టులో వెలిసింది అని చెప్పారు కదా, ఎలా ఉంటుంది అమ్మవారు? మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ఆలయ గోపురాన్ని చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉంది. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే ధ్వజస్తంభానికి నమస్కరించుకొని అమ్మవారిని దర్శించడానికి లోనికి వెళ్దాం. మేము అర్లీగా వచ్చాము, అందుకు కూడా అంత రష్ లేరిక్కడ. శ్రీమాత్రే నమః. వామే స్వలకపాలపాశమిత్రే గర్గం గణం జుంజువం ప్రాణం కరపంకజైః శ్రీనైనాం ఆకాశభూషాన్వితాం నానాకోటికాంతసురి సదృశ్యం నాశోజ్వలదోషణాం రక్తాలంబిత హిరేణుగామాశ్రయ శ్రీ కుంకుళ్ళమ్మవారు ద్వారకాద్రమ గ్రామం మొదట్లో స్వయంభూగా కుంకుడు చెట్లు ఆవిర్భవించి పిలిచినంతనే పలికే చలన తల్లిగా భక్తుల చేత కొనియాడబడుతున్నారు. ఈ అమ్మవారు ద్వారకాద్రమ వెంకటేశ్వర స్వామికి సోదరిగా కొనియాడబడుతున్నారు. ద్వారకాద్రమ వచ్చిన ప్రతి భక్తులు కూడా అమ్మవారిని తిరుగు ప్రయాణంలో స్వామిని దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. అలా ఎందుకు వెళ్తారంటే యాత్రకి వచ్చే భక్తులకి ప్రతి వారికి కూడా యాత్రలో కష్టాలు లేకుండా ఉంటాయని భక్తుల విశ్వాసం. అందువలన ద్వారకాద్రమ వచ్చిన ప్రతి భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ద్వారకా తిరుమలలో కుంకుళ్ళమ్మ వారిని దర్శించాక ఇప్పుడు మేము 106 కిలోమీటర్లు ప్రయాణం చేసి విజయవాడకైతే వెళ్తున్నాం. కారులో ప్రయాణం చేసినా ఏ ప్రాబ్లం లేదండి. రోడ్స్ చూస్తున్నారు కదా, నీట్గా బాగానే ఉన్నాయి. ఇక కాసేపట్లో హైవే ఎక్కిస్తాము.
ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.